వెంటనే దృష్టి సారించి పరిష్కరించాలని, లేదంటే 3 నెలల్లో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి ఉద్యమానికి సిద్ధమవుతామని సర్కార్ను హెచ్చరించింది. ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఏపీ జేఏసీ అమరావతి కోరింది. విజయవాడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి పలు కీలక తీర్మానాలను ఆమోదించింది. గత వైసీపీ సర్కార్ రివర్స్ పీఆర్సీ ఇచ్చి ఉద్యోగులను నానా ఇబ్బందులు పెట్టిందని, దీంతో ఉద్యోగులు వారికి తగిన బుద్ధి చెప్పారని అభిప్రాయపడింది. ఇటు కూటమి కూడా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు పెండింగ్లో ఉన్నాయన్నది. ఐఆర్ మొదలుకొని డిఏ బకాయిల విషయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో అడిగామన్న జేఏసీ చైర్మన్ బొప్పరాజు ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని, సీఎస్ ఇతర ఉన్నతాధికారులు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికిప్పుడు ఒక్కో ఉద్యోగికి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉందన్నారు. 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయన్న ఆయన వెంటనే వాటిలో సగమైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏ అంశమో పరిష్కారానికి రాలేదు. ఈరోజు మా బకాయిలు వేల కోట్ల ఉన్న సంగతి గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పుడు బకాయిల మాట సంగతి లేదు, పిఆర్సీ లేదు, డిఏ లేవు, ఐఆర్ లేదు, ఏ చర్చ లేదు. మరి ఒక్కొక్క ఉద్యోగికి మాకు రావాల్సిన బకాయిలు సూచాయగా ఈరోజు లెక్కలు తీస్తే 3 నుంచి 5 లక్షల దాకా ఒక్కొక్కరు ఉద్యోగికి బకాయి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఇంకా ఉద్యోగ సమస్యలపై మాత్రం స్పందించడం లేదని జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడైనా ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టకపోతే ఉద్యోగులు రోడ్డు ఎక్కే పరిస్థితి వస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా 92 రోజులు ఉద్యమం చేసి నాటి ప్రభుత్వంపై పోరాడామని జేఏసీ నేతలు గుర్తు చేశారు. ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగస్వామ్యమే, మేము కూడా మీ కుటుంబ సభ్యులమే. అలాగే మాకు ఉద్యోగులకు సంబంధించి కూడా తల్లిదండ్రులు కూడా ఈ సమాజంలో ఈ రాష్ట్రంలో ప్రజలే. అందుకని ఈ ఉద్యోగుల కష్టసుఖాలు కూడా మీ కష్టసుఖాలు భావించాల్సిన అవసరం ఉంది. మేము పనిచేసే కాలానికే జీతం అడుగుతున్నాం, మాకు రావాల్సిన బకాయిలు అడుగుతున్నాం తప్ప కొత్తగా ప్రభుత్వానికి కొత్తగా సంక్షేమ పథకాలు లేకపోతే ఇంకోటి కొత్త స్కీమ్స్ అడగట్లేదు. కాబట్టి ఆ విధంగా దయచేసి ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే సమస్యలు పరిష్కరిస్తానని మేము భావిస్తున్నాం. లేని ఎడల ఏదైతే నెక్స్ట్ కార్యవర్గంలో సమస్యలు పరిష్కరించకపోతే అన్ని జిల్లాల్లో తిరిగి ఉద్యోగులు సన్నద్ధం చేసే విధంగా సమావేశాలు నిర్వహిస్తాం. సంస్థాగతంగా మా సంఘాలను బలోపేతం చేసుకుంటాం. అవసరమైతే ఎటువంటి ఉద్యమానికైనా సరే ఉద్యమాలకు వెనకడిగే సంఘాలు ఏపీజేఏసీ అమరావతిలో లేవు. ఇప్పటివరకు పీఆర్సీ కమిషన్ కూడా వేయలేదని ఏపీజేఏసీ అమరావతి నాయకులు అంటున్నారు. దీంతో తమ కార్యవర్గంలోని వారే తమను చేతకాని వారిగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే 3 నెలల్లో తమ తదుపరి కార్యాచరణ ఉండబోతుందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను చిన్నచూపు చూడకూడదని అన్నారు.